శుభోదయం. ఈ రోజున నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన భగవద్గీత విశిష్టత గురించి తెలుసుకుందామండి. భారతదేశం అంటేనే భగవద్గీత. భగవద్గీత అంటేనే భారతదేశం. మన రామాయణం, భారతం ఇట్లాంటి ఇత్యాది గ్రంథాలన్నీ కూడా పూర్వకాలంలో మన ఇళ్లల్లో ఉన్నట్టుగానే భగవద్గీత అనేటువంటిది ఒకటి మన ఇంట్లో, మన పుస్తకాల అరలో ఉంటే మన పరిపూర్ణత్వం, మన విశాల దృక్పథం ప్రతి ఒక్కరికి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. పుస్తకం హస్తభూషణం అంటారు. అలాగే పుస్తకం మనకి అలంకార భూషణం కూడా. చదివినా చదవకపోయినా సరే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో భగవద్గీత అనేది ఉండాలి. భగవద్గీతని విశ్వవ్యాప్తం చేయటానికి ఇస్కాన్ వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారో, అలాగే ఎందరో మహనీయ భగవద్గీత వ్యాప్తికి గంగాధర శాస్త్రి గారు లాంటి మహా గాయకులు భగవద్గీత విస్తృతంగా వ్యాప్తిలోకి రావాలని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. మనం భగవద్గీత విశిష్టత గురించి కొంచెం క్లుప్తంగా ఈరోజున తెలుసుకుందాం. లోకంలో మరే ఇతర గ్రంథాలకి లేని విశిష్టత ఒక్క భగవద్గీతకు మాత్రమే ఉందండి. వెంటనే వచ్చే ప్రశ్న, ఏమిటా విశిష్టత అని వస్తుంది. అవునా? అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మనకి మహోపకారం జరుగుతూ ఉంటుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని, వారు లేకపోయినా సరే, వారి బతికుంటే జన్మదినోత్సవం అనుకుంటాం, వారు లేకపోతే జయంతి మహోత్సవం అనుకుంటాం. అలాగే జయంతి అని జరుపుకుంటూ ఉంటాం లేని వారి కోసం. అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని జరుపుకుంటూ ఉంటాం మనం. ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేదండి. పుస్తకానికి, గ్రంథానికి మరి జయంతి అనేది లేదు. ఒక గీతా జయంతి అని మాత్రమే జరుపుకుంటాం. రామాయణ జయంతి, భాగవత జయంతి ఇట్లాంటివి ఏమీ జరుపుకోం కదా మనం. గీతా జయంతి అంటాం తప్పనిసరిగా. అది మనకి ముక్కోటి ఏకాదశి రోజునే ఆటోమేటిక్గా గీతా జయంతి కూడా వస్తూ ఉంటుంది. మరి ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం అని చెప్పి ఒక చిన్న ధర్మ సందేహం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుందండి. సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్నటువంటి తరుణంలో ఆ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ మానవజాతిపై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఆ రోజుల్లో ఉదయించిందండి. అసలు భగవద్గీతలో ఏముంటుంది అని జిజ్ఞాస ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి. ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మరేది తెలియాల్సిన అవసరం లేదో, ఏది ఆత్మ పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో, ఏది మనిషిని ముక్తి మార్గం వైపు నడిపించగలదో అదే ఉంటుంది. నూనె రాస్తే రోగాలు పోతాయి, దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు భగవద్గీతలో. నన్ను నమ్మిన వాణ్ణి చంపండి అనే ఉన్మాదం కూడా ఉండదండి భగవద్గీతలో. నన్ను దేవుడిగా ఒప్పుకోని వాణ్ణి నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం కూడా భగవద్గీతలో ఉండదు. భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితంపై ఆసక్తి పోతుందా అని భయపడకండి. భగవద్గీత చదివితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బుద్ధి వికసిస్తుంది, మనోధైర్యం ప్రసాదిస్తుంది భగవద్గీత. భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదే, గాంధీవాన్ని ధరించి కథన క్షేత్రానికి వెళ్ళాడు. భగవద్గీత
కర్తవ్య విముఖుడైన వాడిని కర్తం కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుందండి. భగవద్గీత శాస్త్రీయ గ్రంథమా అని సందేహం కలగవచ్చు. ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతని కోట్ చేసిన వాళ్ళే. భగవద్గీతని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైనటువంటి రోజుని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే ఉన్నారు. ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి కదా. ఇతర మత గ్రంథాలు ముందు వరుసలో ఉన్నాయని చాలామంది అంటున్నారు. మరి కలియుగంలో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజమే కదా. మరి విదేశీయుల్లా కత్తి పట్టుకొని రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు మహమ్మదీయులు మత వ్యాప్తి కోసం ప్రపంచంపై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విధ్వంసం చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి. వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంపై దాడి చేసి దురాక్రమణలు చేసి ప్రలోభపెట్టిన చేయలేని పనిని ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్లాది మంది పాశ్చాత్యుల్ని కృష్ణ భక్తులుగా కూడా మార్చేశారు. ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనో వేగంతో పరుగులు తీస్తుందనటానికి ఇదొక్కటే కదా నిదర్శనం. మనకి నిజంగా భగవద్గీత గురించి మాట్లాడుకోవాలంటే భగవద్గీత చదివితే బిజినెస్ మేనేజ్మెంట్ గురించి తెలుస్తుంది. భగవద్గీత చదివితే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి తెలుస్తుందండి. మానవ జీవన శైలిని ప్రస్ఫుటం చేస్తుంది భగవద్గీత. మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది భగవద్గీత. ఆపద సమయంలో, కష్టకాలంలో మనిషి ఎలా ఉండాలో ధైర్యాన్ని నూరిపోస్తుంది భగవద్గీత. భగవద్గీత ఒక దిక్సూచి లాంటిది. అజ్ఞానం అనేటువంటి తిమిరాన్ని సంహరించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేదే భగవద్గీత. నిజం చెప్పాలంటే మనకెన్నో ఉద్గ్రంథాలు, మహాగ్రంథాలు ఎన్నెన్నో ఉన్నాయండి. పూర్వకాలంలో మహమ్మదీయుల దాడుల్లో బెనారస్ యూనివర్సిటీని తగలబెట్టేసేశారు. ఎన్నెన్నో గ్రంథాలు, ఎన్నెన్నో కూడా మనకి భస్మీపట్లం అయిపోయినాయి. ఎంతో ఆవేదనగా ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళ దాడులు కానీ, మహమ్మదీయుల దాడుల్లో కానీ, హైందవ జాతికి సంబంధించి, ముఖ్యంగా మన హిందూ జాతికి సంబంధించిన మహనీయులు, మహర్షులు ఎంతోమంది ఎన్నో గ్రంథాలను సంస్కృతంలో రాసి మన కోసం నిక్షిప్తం చేసినటువంటి గ్రంథాలను వాళ్ళు సర్వనాశనం చేశారు, కాల్చి బూడిద చేశారు, విశ్వవిద్యాలయాలని ధ్వంసం చేసేసారు. అవన్నీ భూస్థాపితం అయిపోయినాయండి. ఇవన్నీ భూస్థాపితమైనా సరే చెక్కు చెదరని మన మేధస్సుతో మరికొన్నిటిని పరిరక్షించుకున్నాం. ఆ పరిరక్షించుకున్న వాటిని భావితరాలకు అందించవలసిన బాధ్యత కూడా ఈ తరం వారి మీద ఉంది. కాబట్టి ఈ తరం వారు వచ్చే తరం వారికి, యువతరానికి అందించవలసింది భగవద్గీత. అది ఒక మార్గదర్శి. భగవద్గీత చదివితే మనోధైర్యం పెరుగుతుంది. భగవద్గీత చదివితే బుద్ధి వికసిస్తుంది. భగవద్గీత చదివితే వాడు ప్రయోజకుడవుతాడు. భగవద్గీత చదివితే మానవాతీతమైనటువంటి అతీంద్రియ శక్తులు మనిషిలో ప్రవేశిస్తాయి. నిబద్ధత ఉంటుంది, హృదయ విశాలత పెరుగుతుంది, మానవత్వం పరిమళిస్తుంది. స్వస్తి.